ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితక్క మొత్తానికి తిహార్ జైలు నుండి కన్నీటి లేఖ పంపించిందట కల్వకుంట్ల చంద్రశేఖరరావు సార్కు. అయితే కవితక్క గతంలో నుండే అనేకమైనటువంటి ఇబ్బందులు పడతా ఉన్నది. తిహార్ జైల్లో సిబ్బందితో గొడవలు పెట్టుకోవడము, అక్కడ ఉన్నటువంటి సూపరింటెండెంట్తో కూడా గొడవలు పెట్టుకునేటటువంటి ప్రయత్నం కూడా చేస్తుందనేటటువంటి ఒక చర్చ కూడా వినబడినటువంటి నేపథ్యంలో కవిత కన్నీటి లేఖ వెనకాల రహస్యం ఏంటి, అసలు కారణం ఏంటి? ఎందుకంటే కవిత పోయిన నెల 15వ తారీఖు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితక్కను ఎన్ఫోర్స్మెంట్ సంబంధించినటువంటి డైరెక్టర్ అధికారులు వచ్చి కవితక్కను అరెస్ట్ చేసినటువంటి దాఖలాలు కూడా మనం చూస్తాం. అయితే అరెస్ట్ చేసిన తర్వాత ఇప్పటి వరకు దాదాపు ఈరోజు 26వ తారీఖు అంటే నెల రోజులు పూర్తయిపోయింది, నెలన్నర కాడికి వచ్చింది కథ. ఇప్పటిదాకా కేసీఆర్ సార్ ఒక్కసారి కూడా స్పందించేటటువంటి పరిస్థితి లేదు. ఇదే కేసీఆర్ సారు దాదాపు 3-4 సార్లు ప్రెస్ మీట్ పెట్టిండు, దాదాపు ఒక 5-6 సార్లు భారీ బహిరంగ సభలు కూడా పెట్టిండు. అందుకు స్ట్రీట్ మీటింగ్లు, కార్నర్ మీటింగ్లు అక్కడ ఇక్కడ అని తిరుగుతూ ఉన్నాడు. కానీ ఎక్కడ కూడా కవితకు సంబంధించినటువంటి టాపిక్ కేసీఆర్ తీయట్లేదు. ఒక్కసారి కూడా కవితకు సంబంధించినటువంటి టాపిక్ కేసీఆర్ మాట్లాడట్లేదు. ఎందుకు కేసీఆర్ కవిత గురించి మాట్లాడకపోవడానికి గల కారణం ఏంది అంటే బీఆర్ఎస్ పార్టీ పరువు కవిత తీసిందనేటటువంటి అంశమా, లేకపోతే కవిత చేపట్టి బీఆర్ఎస్ పార్టీ సర్వనాశనం అయిపోయిందనేటటువంటి ఆలోచన? ఎందుకు మాట్లాడట్లేదు అనేటటువంటి అంశం పైన కూడా పూర్తి స్థాయిలో ఒక చర్చ నడుస్తున్నటువంటి పరిస్థితి. ఇదే నేపథ్యంలో ఆయన మొన్న ఒక ఇంటర్వ్యూకి పోయింది సారు. ఇంటర్వ్యూకి పోయినటువంటి నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి యాంకర్ అడిగిండు, కవిత కడిగిన ముత్యం లెక్క బయటకు వస్తా అంటుంది, నిజంగా ఢిల్లీ లిక్కర్ స్కామ్లో కేసీఆర్ మీరు స్పందించకపోవడానికి గల కారణం ఏందని చెప్పి ఒక యాంకరు కేసీఆర్ని అడిగితే కేసీఆర్ సార్ అప్పుడు చెప్తుండగా, నా బిడ్డ కడిగినటువంటి ముత్యం లెక్క బయటకు వస్తుంది, ఢిల్లీ లిక్కర్ దందా చేయలే, నా బిడ్డ గొప్ప నేత, గొప్ప మహిళా నేత అని చెప్పి కేసీఆర్ మాట్లాడుతున్నటువంటి మాట. అయితే కవిత చాలా క్లియర్గా ఆమె జైలుకు పోయినటువంటి నేపథ్యంలో ఆమె అడిగినటువంటి కొన్ని సవతులు కూడా కలిగించేటటువంటి ప్రయత్నం చేయలేదు, అక్కడ సవతులు కూడా కరెక్ట్ లేదు అనేటటువంటి అంశం కూడా పూర్తి స్థాయిలో వినబడుతున్నటువంటి పరిస్థితి. అక్కడ ఎక్విప్మెంట్స్ అంటే కవితకు సంబంధించినటువంటి కొంత ఆమె కావాల్సినటువంటి అనుకూలంగా ఉన్నటువంటి అంశం కూడా జైల్లో లేదు అనేటటువంటి ఒక చర్చ కూడా వినబడుతున్నటువంటి పరిస్థితి. అయితే సరైనటువంటి వసతులు అక్కడ కల్పించలేదు. ఈ వసతులు ఎందుకు కల్పించలేదు అనేటటువంటి అంశం పైన కూడా కవిత అక్కడ ఉన్నటువంటి జైలు సిబ్బంది పైన కూడా సీరియస్ అయిందనేటటువంటి ఒక చర్చ కూడా బలంగా వినబడినటువంటి పరిస్థితి. అయితే కవితకు సంబంధించినటువంటి గతంలో ఆమె అడిగినటువంటి అంశం ఏంది కవితకు ఎరికేనా మీకు? ఆమె అడిగినటువంటి కథ ఏంటంటే కవితక చాలా క్లియర్గా ఫస్ట్ ఆమె నాకు బెడ్షీట్ కావాలి అని అడిగింది. అక్క జైలుకు పోయినటువంటి నేపథ్యంలో తిహార్ జైలుకు పోయిన తర్వాత నాకు బెడ్షీట్ కావాలి అని చెప్పి కవితకు అడిగింది. తర్వాత బెడ్షీట్ తర్వాత నాకు సౌత్ ఫుడ్ కావాలని చెప్పింది. తర్వాత కవితక్క నాకు పేపర్స్ పెన్స్ కావాలి అని చెప్పింది. నాకు పేపర్లు పెన్నులు కావాలని చెప్పింది. తర్వాత కవితకి ఏం చెప్పింది, మా ఇంటి సభ్యులతో కలవడానికి నాకు 1 గంట సేపు పర్మిషన్ కావాలి అనేటటువంటి అంశం కూడా చెప్పింది అక్క. ఒకవేళ సౌత్ ఫుడ్ కనుక అలో చేయలేకపోతే సౌత్ ఫుడ్ వద్దు, కానీ మా ఇంట్లో నుండి ఫుడ్ తెచ్చియాలి, నేను ఇంట్లో నుండి వండేటటువంటి ఫుడ్ మాత్రమే తింటా అనేటటువంటి మాటలు కూడా ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితక హోమ్ ఫుడ్ అనేటటువంటి మాట కూడా చెప్పింది. అయితే ఇక్కడ ఉన్నటువంటి ఇవన్నీ అంశాలు కూడా ఇవన్నీ కాదు, ఇంకా చాలా అంశాలు ఉన్నాయి. ఇంకా కీలకమైనటువంటి అంశాలను కవితక్క డ్రామా తెరలేపే ప్రయత్నం చేసింది. ఇంట్లోకి వెళ్ళి భోజనం కావాలి, లేకపోతే పెన్నులు కావాలి, పేపర్లు కావాలి, ఈ రామాయణం మహాభారతం ఈ పుస్తకాలు నేను చదవలేను, నాతోని కాదు, నేను కొత్త లేఖలు రాస్తా ఇక్కడ నుండి, లేకపోతే కొత్తగా నేను ఏదో డైరెక్షన్ లెక్క సినిమా డైరెక్షన్లు ఉంటాయి కదా, సినిమాలు రాస్తారు చూడు ప్రొడ్యూసర్లు డైరెక్టర్లు, అట్లా నేను రాస్తా, నాకు పెన్నులు పేపర్లు కావాలని చెప్పి కూడా కవితక్క ఒక కీలకమైనటువంటి డ్రామా తెరలేపే ప్రయత్నం కూడా చేసింది. అయినప్పటికీ కూడా అక్కడ ఉన్నటువంటి ఎవరైతే జైలు సిబ్బంది ఉన్నారో ఇవన్నీ మేము పర్మిషన్ ఇవ్వము, జైల్లో మేము చేసేటటువంటి జైల్లో కూడా మ్యానుఫ్యాక్చరింగ్ ఉంటుంది. అంటే చాలామంది ఖైదీ ఎవరైతే ఉంటారో అక్కడ చాలామంది, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తా, కవితక్క కంటే ఏ పనులు చేపారు, ఎందుకంటే కవిత కేవలం నిందితురాలుగా మాత్రమే ఉన్నది, కవితక్కకి ఇంకా శిక్ష పడినటువంటి పరిస్థితి. కానీ కొంతమందికి లైఫ్ పడినటువంటి కొంతమంది ఖైదీలు ఉంటారు కదా, ఆ ఖైదీలకు ఏం చేస్తారు, కొన్ని పనులపై చెప్తారు. ఫర్ ఎగ్జాంపుల్ చేనేత కార్మికులు ఉన్నారనుకో, ఆ చేనేతకు సంబంధించిన అంశంలో లోపల జైల్లో వాళ్ళు కొన్ని దుస్తులు తయారు చేసేటటువంటి సిచ్యువేషన్ ఉంటుంది జైల్లో, కొంతమందికి పనులు చెప్తారు. అయితే ఎవరైతే ఈ చేనేతకు సంబంధించి ఎవరైతే దుస్తులు తయారు చేసేటటువంటి వ్యక్తులు జైల్లో ఉంటారో వాళ్ళకు 2500 రూపాయలు లేకపోతే 3000 రూపాయల జీతం కూడా ఇస్తారు. ఇంకా కొంతమంది సప్రవర్తనతో ఉంటే, అంటే వాళ్ళు ఎన్ని తప్పులు చేసినా, మర్డర్లు చేసినా, మానభంగాలు చేసినా, ఏం చేసినా కూడా సప్రవర్తనతో ఉంటే జైల్లో వాళ్ళకి బయట గవర్నమెంట్కి సంబంధించినటువంటి పెట్రోల్ బంకులలో కానివ్వండి, గవర్నమెంట్కి సంబంధించినటువంటి షాపింగ్ మాల్స్లో కానివ్వండి, లేకపోతే గవర్నమెంట్కి సంబంధించినటువంటి ఇతర అంశాలలో వాళ్ళకు ఉద్యోగం ఇచ్చేటటువంటి ప్రయత్నం కూడా చేస్తారు. వాళ్ళని ఫ్రీ బోర్డ్ లేక బయట కూడా విడిచిపెట్టేటటువంటి పరిస్థితి చేస్తారు. కాబట్టి ఈ అంశం కూడా ఉంటుంది.
అయితే ఇక్కడ జరుగుతున్న పరిణామం ఏంది, కవితక్కనేమో నాకు ఇంట్లో నుండి భోజనం కావాలి, నాకు బెడ్షీట్ కావాలి, పరుపు కావాలి, టీవీ కావాలి, ఫ్రిడ్జ్ కావాలి, కూలర్ కావాలని చెప్పి కవితక్క మాట్లాడుతున్నటువంటి మాట. కానీ అక్కడ ఉన్నటువంటి జైలర్ మాత్రం లేదు, ఎట్టి పర్సులో వర్కౌట్ కాదు, మీకు నిజంగానే మీకు ఏమైనా కావాలనుకుంటే ఖచ్చితంగా మీరు 100% డబ్బులు ఇవ్వండి, మేము కొనిపించి పెడతాము, లేకపోతే మాత్రం వర్కౌట్ కాదు అనేటటువంటి మాట కూడా అక్కడ ఉన్నటువంటి జైలర్ కూడా చెప్పేటటువంటి ప్రయత్నం చేసింది. ఎందుకంటే ఒకవేళ కవితక్కకు బయట నుండి ఫుడ్ తెచ్చిచ్చారనుకో, ఆ ఫుడ్ కనుక కవితక్కకు పాయిజన్ అయితే, ఫుడ్ పాయిజన్ అయితే మళ్ళీ జైలు సిబ్బందికి అవుతుంది కదా పేరు, కాబట్టి ఫుడ్ పాయిజన్ అవుతుంది కాబట్టి ఎట్టి పర్సులో బయట ఫుడ్ అలో చేయము అనేటటువంటి మాటని కూడా అక్కడ ఉన్నటువంటి జైలు సిబ్బంది చెప్పే ప్రయత్నం చేసిరట. ఒకవేళ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితక్కకు నిజంగానే ఫుడ్ కావాల్సినటువంటి అవసరం వస్తే మేము బయట నుండి తెప్పకుండా మా దగ్గరనే ప్రిపేర్ చేపిస్తాం, ఇది సౌత్ ఫుడ్, ఎందుకంటే అక్కడ తిహార్ జైలుకు సంబంధించి కొంత నార్త్ ఫుడ్ ఉండేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి అక్కడ సౌత్ ఫుడ్ కావాలంటే ఖచ్చితంగా కోర్టు నుండి, రౌస్ అవెన్యూ కోర్టు నుండి మాకు లేఖ తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం చేయండి, పర్మిషన్ తీసుకొచ్చే ప్రయత్నం చేయండి, మీకు సౌత్ ఫుడ్ని మేము అరేంజ్ చేస్తాం అనేటటువంటి మాటను కూడా చాలా క్లియర్గా అక్కడ ఉన్నటువంటి జైలు సిబ్బంది కూడా చెప్పేటటువంటి ప్రయత్నం చేశారంటూ కూడా ఒక చర్చ వినబడుతున్నటువంటి పరిస్థితి. ఇక కవిత మా నాన్నని చూడాలి, మా నాన్నని ఇప్పటిదాకా నేను చూడలేదు, మా నాన్న నన్ను పట్టించుకుంటలేడు, మా నాన్న నేను అసలు 1% కూడా దేక్తలేడు అనేటటువంటి ఆలోచనతోటి నాన్న నిన్ను చూడాలి అంటూ కవితకు ఒక లేఖ రాసేటటువంటి ప్రయత్నం కూడా చేసిందన్నట్టుగా ఒక చర్చ నడుస్తున్నటువంటి పరిస్థితి. కానీ కవితక్క అంతకంటే ముందు జైలు సిబ్బందితోటి గొడవ పడుతున్నది. జైల్లో కవిత ఎవరైతే జైలుకు సంబంధించినటువంటి ఆ జైలర్ కానివ్వండి, అక్కడ ఉన్నటువంటి ఎవరైతే వార్డెన్స్ కానివ్వండి, అక్కడ ఉన్నటువంటి ఎవరైతే సిబ్బంది కానివ్వండి, వాళ్ళతో కవిత గొడవలు పడతా ఉందనే చర్చ వినబడుతున్నది. ఇంకో అంశం ఏంది, అక్కడ ఉన్నటువంటి తిహార్ జైలు సిబ్బంది కూడా వాళ్ళు చెప్తున్నటువంటి మాట ఏంటంటే చాలా క్లియర్గా వాళ్ళు బయట పెడుతున్నటువంటి అంశం ఏంటంటే జైలుకు జైలు అకౌంట్ ఉంటుంది, వాళ్ళకంటూ ఒక బుక్ ఉంటుంది, వాళ్ళకంటూ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. జైల్లో ఏది పడతా చేసే కుదరదు కదా. ఫర్ ఎగ్జాంపుల్ స్కూల్లో హాస్టల్లో మనం స్కూల్లో డైరెక్ట్ ఫోన్ తీసుకుపోతాం అంటే నడుతుందా, హాస్టల్లో ఫోన్ తీసుకోవతాం అంటే నడుతుందా, ఎగ్జామ్ సెంటర్లో ఫోన్ తీసుకోవద్దు నడుతుంది, నడవదు కదా. జైలుకంటూ కూడా కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉంటాయి, కొన్ని వాళ్ళకంటూ కూడా కొన్ని పర్మిషన్స్ ఉంటాయి, కొన్ని ఎథిక్స్ ఉంటాయి. ఆ ఎథిక్స్ని ఎట్టి పర్సులో ఫాలో కావాల్సిన వేరే ఆప్షన్స్ ఉంటాయి, వాళ్ళకంటూ కొన్ని రూల్ బుక్స్ ఉంటాయి. ఆ రూల్ బుక్స్లో రూల్ పాటించాల్సినటువంటి అంశం తిహార్ జైలు సిబ్బందికి ఉంటుంది. ఎందుకంటే తిహార్ జైలు అనేది అత్యంత కీలకమైనటువంటి జైలు, చాలామంది కరుడు కట్టినటువంటి తీవ్రవాదులు నేరస్తులు ఉంటారు ఆ జైల్లో. ఆ జైల్లో కవితక్క ఉన్నది కాబట్టి ఇంకో అంశం కూడా అక్కడ ఉన్నటువంటి జైలు సిబ్బంది చెప్తున్నటువంటి మాట ఏంటంటే చాలా క్లియర్గా జైలర్కి అంటే ఒక పర్సన్కి జైలు అకౌంట్ ఉంటుంది. మీకు బాగా క్లియర్గా చెప్తున్నారు, జైలు అకౌంట్ ఉంటుంది, ఇది జైలు అకౌంట్. మీకు అర్థం అంటే ఎవరన్నా జైలు పోకపోతే జైలు కథ ఎట్లుందో నేను చెప్తాను, ఎందుకంటే నేను కూడా 14 రోజులు జైలు పోయి వచ్చిన, నాకు తెలిసి ఎట్లుంటుందో కథ. ఈ జైలు అకౌంట్ ఉంటుంది. ఈ జైలు అకౌంట్ ఎట్లుంటుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ దీనిలో డిపాజిట్ చేస్తారు, జైలు అకౌంట్లో ఒక 5,000 రూపాయలు డిపాజిట్ చేస్తారు అనుకోర్రి, ఒక 5,000 రూపాయలు డిపాజిట్ చేసారు. అయితే ఇక్కడ ఏంది, పొద్దుగాల టిఫిన్ పెడుతుర్రు, టిఫిన్ ఏది ఫర్ ఎగ్జాంపుల్ ఉప్మా పెడుతుర్రు అనుకుందాం, ఉప్మా పెడుతురు పొద్దుగాల జైల్లో, ఉప్మా పెడితే ఈ ఉప్మా కవితక్కకు నచ్చట్లేదు అనుకుందాం. ఒకవేళ నాకు ఉప్మా తినడం ఇష్టం లేదు, నాకు నచ్చట్లేదు అన్నప్పుడు కవిత ఏం చేయాలి, ఆమెకు ఉన్నటువంటి జైలు అకౌంట్ ఉన్నది కదా, ఈ జైలు అకౌంట్లోకి వెళ్ళి ఒక 50 రూపాయలు పెడితే ఆమెకు మంచి టిఫిన్ వస్తుంది. అంటే ఆమె చెప్పాలి, ఒక టోకెన్ ఇస్తారు, నేను బయట ఫుడ్ ఏది తింటానప్పుడు ఒక టోకెన్ ఇస్తారు, మీకు ఏం కావాలో అక్కడ పోయి ఆర్డర్ ఇచ్చుకోవాల్సిన అవసరం ఉంటుంది, నాకు ఉప్మా వద్దు ఇడ్లీయో పూరియో కావాలి తెప్పియండి అంటే ఈ 5,000 రూపాయల నుండి డబ్బులు కట్ చేసుకుంటారు. అంటే జైలు అకౌంట్ నుండి డబ్బులు కట్ చేసుకొని బయట నుండి కూడా కాదు, వాళ్ళ దగ్గరనే వండుతారు స్పెషల్గా, ఆ స్పెషల్ ఫుడ్ని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తారు. డబ్బులు మనం పెట్టి కొనుక్కోవాలన్నట్టు జైల్లో కూడా, అంటే మనకు ఒక జైలు అకౌంట్ సపరేట్గా ఉంటుంది. సో అక్కడ చెప్తున్నటువంటి సిబ్బంది కూడా ఇదే, ఒకవేళ కవితకు ఆమెకు అనుకూలంగా బెడ్షీట్స్ కావాలన్నా, లేకపోతే దిండు కావాలన్నా, లేకపోతే ఆమెకు అనుకూలంగా ఉన్నటువంటి వాటర్ బాటిల్స్, లేకపోతే ఇతర అంశాలు ఏదైనా కావాలంటే ఖచ్చితంగా కవిత కొనుక్కోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. డబ్బులు పెడితే మేమే ఇస్తాము, మన జైల్లోనే అన్ని మ్యానుఫ్యాక్చరింగ్ అవుతుంది, మన జైల్లోనే అన్నీ తయారవుతుంది, కాబట్టి మేమే ఇప్పించేటటువంటి ప్రయత్నం చేస్తామంటూ కూడా అక్కడ ఉన్నటువంటి జైలు సిబ్బంది చెప్పేటటువంటి ప్రయత్నం కూడా చేస్తున్నారంటూ ఒక చర్చ కూడా వినబడుతున్నటువంటి పరిస్థితి. కానీ కవిత మాత్రం ఎట్టి పరిస్థితులలో నాన్నని చూడాలంటూ మారం చేస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే కవితను దాదాపు ఈడీ అధికారులు అరెస్ట్ చేసిన తర్వాత ఏదైతే వాళ్ళు 14 రోజుల పాటు, దాదాపు 14 రోజులు 10 రోజుల పాటు కవితను విచారణ చేసినటువంటి దాఖలాలు కూడా చూసినాం. విచారణ చేసినటువంటి నేపథ్యంలో దాదాపు 6 గంటల నుండి 7 గంటల సమయం, అంటే 1 గంట సేపు సమయంలో కవితకు సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు చాలా మంది వచ్చారు, మస్తు మంది వచ్చారు, కేసీఆర్ తప్ప చాలా మంది వచ్చి కవితను చూసే ప్రయత్నం చేశారు. పాయింట్ నెంబర్ 1 సంతోష్ రావు కూడా వచ్చి చూసిపోయినట కవితక్కను. సంతోష్ రావు తర్వాత హరీష్ బ్రో వచ్చి అంతకంటే ముందు కేటీఆర్ బ్రో మొత్తం ఈయనే ఉన్నాడు. తర్వాత కవితక్క వాళ్ళ అమ్మ శోభం వచ్చింది కవితక్క దగ్గరికి చూడడానికి.
తర్వాత కవిత వాళ్ళ కొడుకు చిన్న కొడుకు వచ్చిండు, ఎందుకంటే పెద్ద కొడుకు ఆయన విదేశాల్లో ఉన్నాడట, చిన్న కొడుకు వచ్చిండు. తర్వాత కవితకు సంబంధించినటువంటి పర్సనల్ పిఆర్ఓ కూడా వచ్చిండు ఆఖరికి కవితను చూడడానికి. ఆఖరికి కవిత ఆమె పెంచుకునేటటువంటి కుక్క కూడా వచ్చింది, డాగు, వాళ్ళు కూడా వచ్చి చూసిరు. కానీ ఎట్టి పరిస్థితులలో కేసీఆర్ మాత్రం ఇప్పటిదాకా కవితను చూడడానికి రాలేదు. అట్లీస్ట్ కవితకు సంబంధించినటువంటి అరెస్ట్ విషయంలో కేసీఆర్ ఇప్పటిదాకా స్పందించేటటువంటి పరిస్థితి కూడా లేదు. కాబట్టి కవితకు సీన్ అర్థమైపోయింది. మొన్న TV9కి సంబంధించినటువంటి ఇంటర్వ్యూలో మాత్రమే కేసీఆర్ స్పందించే ప్రయత్నం చేసిండు. కడిగినటువంటి ముత్యం లెక్క బయటకు వస్తే ఆమెను ఇరికిస్తూ ఉన్నారు, ఇదంతా బీజేపీ కుట్ర అంటూ కూడా కేసీఆర్ మాట్లాడినటువంటి దాఖలాలు మనం చూసినాం. వీళ్ళందరూ కుటుంబ సభ్యులు వచ్చినప్పుడు కేసీఆర్ ఒక్కడు ఎందుకు రావట్లేదు, కేసీఆర్ ఎందుకు మాట్లాడట్లేదు అంటే కన్న తండ్రి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి అధినేత కవితను మహిళలలో అత్యంత ఎక్కువ ప్రాధాన్యత ఎవరికైనా ఇచ్చిందంటే కవితకి ఇచ్చిండు. ఎందుకంటే 2014లోనే కవితకు టికెట్ ఇచ్చిండు. 2018లో మళ్ళీ కీలకమైనటువంటి పాత్ర పోషిద్దామని ఆలోచన ఉన్నప్పటికీ కవిత ధర్మపురి అరవింద్ పైన పోటీ చేసి ఓడిపోయినటువంటి దాఖలాలు కూడా మనం చూస్తాం. తర్వాత కవితక్క ఆమె ఢిల్లీకి పోవడం, రెగ్యులర్గా ఎంపీ ఉన్నప్పుడు అక్కడ దందా చేయడం, ఢిల్లీ లిక్కర్ దందా, ఇవన్నీ అంశాలు కూడా పూర్తి స్థాయిలో తెరపైకి వచ్చినాయి. అయితే కేసీఆర్ సార్ బాధ ఏంది, ఒకవేళ కవితకు సంబంధించిన అరెస్ట్ విషయంలో, జైలు విషయంలో కనుక ఒకవేళ స్పందిస్తే బీఆర్ఎస్ పార్టీ పరువు పోయేటటువంటి పరిస్థితి ఉంటుంది, చాలామంది తిట్టేటటువంటి అవకాశం కూడా ఉండొచ్చు అనేటటువంటి ఆలోచనలో కూడా కేసీఆర్ ఉన్నాడు. కానీ కవితక్క మాత్రం ఇప్పటిదాకా నిన్ను చూడలేదు నాన్న అంటూ మొత్తానికి లేఖ రాసేటటువంటి ప్రయత్నం కూడా చేసిందంటూ కూడా ఒక చర్చ వినబడుతున్నటువంటి పరిస్థితి. కేసీఆర్ మండే షెడ్యూల్, ఈ వస్తున్నటువంటి మండే రోజు కేసీఆర్ ఢిల్లీకి పోయేటటువంటి అవకాశం కూడా ఉంది అనేటటువంటి ఒక చర్చ కూడా వినబడతా ఉన్నది. అయితే కేసీఆర్ షెడ్యూల్ ఎక్కడ కూడా మిస్ కాకుండా కొంత వినబడుతున్నటువంటి అంశం, ఎందుకంటే కేసీఆర్ ఈ మధ్యకాలంలో బస్సు యాత్ర చేస్తూ ఉన్నాడు కాబట్టి ఈ బస్సు యాత్రను ఎక్కడ కూడా షెడ్యూల్ మిస్ కాకుండా, డిస్టర్బెన్స్ లేకుండా కేసీఆర్ సారు పకడ్బందీగా ఆయన ఒక డిసిషన్ తీసుకుంటున్నాడు. ఏంది అంటే మండే రోజు ఎగ్జాక్ట్లీ 7 o'clock ఆయన యాత్ర స్టార్ట్ అయినా కూడా కేసీఆర్ ఒకవేళ ఢిల్లీకి 8 గంటలకు ఆయన స్టార్ట్ అయ్యి మళ్ళీ ఎగ్జాక్ట్లీ 3 లేదా 4 గంటలకు ఆయన మళ్ళీ రిటర్న్ బ్యాక్ అయిన తర్వాత జస్ట్ 1 hour కదా, రిటర్న్ బ్యాక్ ఒక 1 hour తర్వాత మళ్ళీ ఇటు వచ్చేసి జస్ట్ 1 hour మాత్రమే ములాఖతు తీసుకొని కవితను కలిసి మాట్లాడి తర్వాత మళ్ళీ రిటర్న్ ఫ్లైట్లో మళ్ళీ ఇక్కడికి వచ్చి రాజీవ్ గాంధీ ఎయిర్పోర్ట్కి వచ్చి ఎయిర్పోర్ట్ నుండి చాలా క్లియర్గా హుటాహుటిన మళ్ళీ ఆయనకు సంబంధించినటువంటి బస్సు యాత్ర కొనసాగించేటటువంటి అవకాశం కూడా ఉండొచ్చు అనేటటువంటి ఒక చర్చ వినబడుతుంది. షెడ్యూల్ బిజీగా ఉంది కేసీఆర్, అయినా కూడా బిడ్డ పంపించినటువంటి లేఖకు సంబంధించిన విషయంలో మొత్తానికి కేసీఆర్ సారు ఎట్టి పరిస్థితిలో పోవడానికి సిద్ధం ఉన్నటువంటి పరిస్థితి. పోవడానికి రెడీ అవుతున్నటువంటి సిచ్యువేషన్ కూడా మనం చూస్తూ ఉన్నాం. అయితే మండే రోజు మాత్రం షెడ్యూల్ ఫిక్స్ అయిపోయింది అనేటటువంటి ఒక చర్చ వినబడుతున్నటువంటి పరిస్థితి. ఎట్టి పరిస్థితులలో కేసీఆర్ పోవడానికి సిద్ధంగా ఉన్నాడు ఢిల్లీకి అనేటటువంటి ఒక చర్చ వినబడతా ఉన్నది. మండే రోజు ములాఖతు తీసుకొని కవితను కలిసేటటువంటి అవకాశం ఉండొచ్చు, ఖచ్చితంగా కేసీఆర్ కవితతో మాట్లాడేటటువంటి అవకాశం కూడా ఉండొచ్చు అనేటటువంటి చర్చ వినబడుతున్నది. ఇంకో అంశం ఏంది, పాపం కవితక్క మధ్యంతర బెయిల్ తీసుకున్నదండి. మధ్యంతర బెయిల్ 8వ తారీఖు 9వ తారీఖు కవితకు సంబంధించి అంటే ఏప్రిల్ కవితకు 9వ తారీఖు వరకు వాళ్ళు ఏం చేశారు, 14 రోజుల పాటు జ్యుడిషియల్ రిమైండ్ అనేటటువంటి అంశాన్ని తెరపైకి తీసుకొచ్చారు. కానీ ఈ జ్యుడిషియల్ రిమైండ్ కాస్త కవితకు 26వ తారీఖు అంటే ఈ రోజు వరకు పొడిగించేటటువంటి ప్రయత్నం కూడా చేసిరు. అయినప్పటికీ కూడా ఈ రోజు కూడా కవితకు బెయిల్ వచ్చేటటువంటి అవకాశం కనబడట్లేదు. ఎట్టి పరిస్థితుల్లో కవిత కనుక బెయిల్ ఇస్తే ఖచ్చితంగా ఆమె బయటకు వచ్చి సాక్ష్యాధారాలు తారుమారు చేస్తుంది, నిందితులను బెదిరించేటటువంటి ప్రయత్నం కూడా చేస్తుందంటూ కూడా కవితకు ఎట్టి పరిస్థితులలో బెయిల్ ఇవ్వద్దు అనేటటువంటి ఆలోచనలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు కూడా ఉన్నటువంటి పరిస్థితి. అయితే ఇంకో అంశం కూడా మీకు చెప్పే ప్రయత్నం చేస్తా. 14 రోజులు ఏప్రిల్ 9వ తారీఖు వరకు కవితకు చాలా క్లియర్గా జ్యుడిషియల్ రిమైండ్ అంటే తీహార్ జైల్లో 14 రోజుల పాటు ఉండాలి నిందితురాలుగా అని చెప్పి మొత్తానికి రౌస్ రెవెన్యూ కోర్టు ఒక కీలకమైనటువంటి అంశాన్ని తెరపైకి తీసుకొస్తే కవితకి ఏం చేసింది, 9వ తారీఖు ఆమె రిమాండ్కి సంబంధించిన అంశం అయిపోతే 8వ తారీఖు అంటే ఒక రోజు ముందు మధ్యంతర బెయిల్ అంటే మధ్యలోనే ఆమెకు ఒకవేళ శిక్ష పడినా పడకపోయినా కూడా ఆ జైల్లో ఉన్నటువంటి నేపథ్యంలో నాకు హెల్త్ బాగాలేదంటూ, నా కొడుకు హెల్త్ బాగాలేదంటూ, నా కొడుకు డిప్రెషన్ పోతా ఉన్నాడు, నా కొడుకు ఇబ్బంది పడుతూ ఉన్నాడు, నా కొడుకు చాలా డిప్రెషన్ గురవుతూ ఉన్నాడు, కాబట్టి ఈ పీక్ టైంలో నా కొడుకుతో నేను ఉండాల్సిన అవసరం ఉంటుంది, మా అమ్మ ఎక్కడ అంటూ ఏడుస్తూ ఉన్నాడు అని చెప్పి కవితక్క మధ్యంతర బెయిల్ పిటిషను రౌస్ రెవెన్యూ కోర్టులో కవితక్క దాఖలు చేసింది. దాఖలు చేసినా కూడా ఎంత డ్రామా ప్లే చేసినా అక్క నాకు మధ్యంతర బెయిల్ కావాలి సార్ అని చెప్పి ఆఖరికి కవితక్కను కోర్టుకు కూడా తీసుకురాలి అధికారులు. కానీ కవితక్కనే జడ్జికి లేఖ పంపించేటటువంటి ప్రయత్నం కూడా చేసింది. అయినప్పటికీ కూడా ఇక్కడ ఉన్నటువంటి ఈడీ అధికారులు ఎక్కడా కూడా కవితకు బెయిల్ ఇచ్చేటటువంటి కార్యక్రమం చేయట్లేదు. ఒకవేళ కవిత బయటికి పోతే నిందితులను బెదిరిస్తుంది,
సాక్ష్యాధారాలను తారుమారు చేసే అవకాశం ఉంటుంది. ఎందుకంటే కవితకు అరెస్ట్ కాక ముందే కవితకు వాళ్ళని వీళ్ళని బెదిరించడం, ఎవరైతే శరత్ చంద్రారెడ్డి అనేటటువంటి వ్యక్తి ఉన్నాడో శరత్ చంద్రారెడ్డి అనే వ్యక్తిని ఆ ఢిల్లీకి సంబంధించి ఏదైతే కంపెనీలు ఉంటాయి కదా, కొన్ని లిక్కర్ తయారు చేసేటటువంటి కంపెనీలు, సుకేష్ చంద్ర కానివ్వండి, శరత్ చంద్రారెడ్డి కానివ్వండి, మనీష్ సిసోడియా కానివ్వండి, లేకపోతే సమీర్ మహేంద్రు కానివ్వండి, వీళ్ళందరూ కూడా ఢిల్లీ లిక్కర్ స్కామ్లో కీలకమైనటువంటి పాత్ర పోషించిన వ్యక్తులు. కాబట్టి వీళ్ళు చేసేటటువంటి కథ ఏంది, ఒకవేళ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు బెయిల్ ఇస్తే ఎవరైతే ఈ నిందితులు ఉన్నారో, ఎవరైతే కీలకమైనటువంటి వ్యక్తులు ఉన్నారో వీళ్ళని బెదిరించేటటువంటి ప్రయత్నం చేయొచ్చు, వీళ్ళని ఇబ్బంది పెట్టేటటువంటి ప్రయత్నం చేయొచ్చు, వీళ్ళను మీరు ఎట్టి పరిస్థితుల్లో చెప్పకండి అంటూ వీళ్ళని టార్చర్ పెట్టేటటువంటి ప్రయత్నం కూడా చేయొచ్చు అనే చర్చ వినబడుతున్నది. ఎందుకంటే శరత్ చంద్రారెడ్డి ఆల్రెడీ చెప్పేసిండు, కవిత నన్ను 25 కోట్ల రూపాయలు లంచం అడిగింది, నువ్వు ఒకవేళ 25 కోట్ల రూపాయలు నాకు ఇవ్వకపోతే నువ్వు ఢిల్లీలో బిజినెస్ చేయలేవు, హైదరాబాద్లో బిజినెస్ చేయలేవు అని చెప్పి నన్ను బెదిరించింది కవిత అనేటటువంటి అంశాన్ని కూడా ఎవరైతే ఈ శరత్ చంద్ర అనే వ్యక్తి ఉన్నాడో, అరవిందో ఫార్మా కంపెనీ ఎండి, ఈ వ్యక్తి చెప్పినటువంటి మాట అంటే ఈ అంశాన్ని కూడా పరిగణంలోకి తీసుకొని ఎమ్మెల్సీ కవితకు ఉచ్చు బిగించేటటువంటి అవకాశం ఉండొచ్చు. ఇంకో అంశం ఏంది, కవితకు సంబంధించినటువంటి ఫోన్లు దాదాపు 12 ఉంటే ఈ 12 ఫోన్లలో కవిత కేవలం 9 ఫోన్లు మాత్రమే ఈడీ అధికారులకు ప్రొడ్యూస్ చేసింది. మరి మిగిలినటువంటి ఈ 3 ఫోన్లు ఏడిపోయినాయి, ఈ 3-4 ఫోన్లు ఉంటాయి, ఇంకా ఏడిపోయినాయి అక్కయి. సో ఈమె చెప్తున్న మాట ఏంది, అమ్మ మిగిలినటువంటి 3 ఫోన్లు ఎక్కడ పోయినాయి అంటే, సార్ కొన్ని వగిలిపోయినాయి, కొన్ని ఇట్లా బండవెట్టిలో గుద్దినా సార్, కొన్ని ఫోన్లు ఏం చేయాలి నాతో అయితలేదు సార్ అని చెప్పి కవితక్క చెప్తున్నది. మళ్ళీ ఇంకోటి ఏమైంది, ఈడీ అధికారులకేమో ఫోన్ ఇచ్చింది, ఈడీ అయిపోయిన తర్వాత ఏం చేసింది, సిబిఐ అట్టుకున్న దునికి మళ్ళీ సడన్ ఎంట్రీ ఇచ్చారు సిబిఐ. అయితే వాస్తవానికి చాలామంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు, అన్న మళ్ళీ సిబిఐ ఎందుకు వచ్చిందన్న, మళ్ళీ ఇన్కమ్ ట్యాక్స్ ఐటీ కూడా వస్తుందని చెప్తా ఉన్నారు, మళ్ళీ ఐటీ ఎందుకు వస్తుందని, అసలు ఏం జరుగుతూ ఉందని చెప్పి చాలామంది కన్ఫ్యూజ్ అవుతూ ఉన్నారు. ఐటీ, సిబిఐ, ఈడీ వీళ్ళు ఎందుకు రావాల్సిన అవసరం వచ్చిందంటే, ఈడీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ మద్యానికి సంబంధించినటువంటి కుంభకోణం విషయంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ అంటే అబ్కారీ అధికారులు అంటారు వాళ్ళను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన తండాలలో గుడుంబ పెడతాం కదా, గుడుంబ గిట్ల పెట్టినప్పుడు వాళ్ళు వస్తారు అబ్కారోళ్ళు, అన్ని పగలగొట్టి పోతారు కదా, వాళ్ళని ఈడీ అని అంటారు, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్. అయితే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కవితకు సంబంధించిన లిక్కర్ వ్యాపారంలో వాళ్ళు తెరపైకి వచ్చారు. తర్వాత మళ్ళీ సిబిఐ ఎందుకు వచ్చిందంటే, సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ వచ్చి రావడానికి కారణం ఏంటంటే, వాళ్ళు అన్ని కోణాలలో ఎంక్వైరీ చేస్తారు. ఎందుకంటే సిబిఐ అంటేనే ఇన్వెస్టిగేషన్, వాళ్ళు ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీకి సంబంధించి కాబట్టి వాళ్ళు మనీ లాండరింగ్కి సంబంధించిన విషయం అంటే డబ్బులు ఇక్కడ నుండి ఇంకో దగ్గరికి తరలించే ప్రయత్నం చేసిరు అనేటటువంటి కోణం పైన కూడా ఇక్కడ చాలా క్లియర్. బ్లాక్ మనీ అనేటటువంటి చర్చ వినబడుతున్నది. కవిత 100 కోట్ల రూపాయలు ఆమ్ ఆద్మీ పార్టీకి కేవలం ఢిల్లీకి సంబంధించినటువంటి మద్యం విషయంలో ఏదైతే లిక్కర్ పాలసీ ఉందో, ఢిల్లీ లిక్కర్ పాలసీని కవితకు అనుకూలంగా రూపొందించేటటువంటి ప్రయత్నం చేసింది అంటూ కూడా చాలా క్లియర్గా అక్కడ ఉన్నటువంటి ఈడీ అధికారులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. ఇక్కడ జరిగినటువంటి లాజిక్ పాయింట్ ఏందో మీకు ఒక్క నిమిషం చాలా క్లియర్గా చెప్తున్నాండి. కవితకి ఏం చేసిందంటే, అరవింద్ కేజ్రీవాల్ ఉన్న ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్తో చెప్పిందట, అక్క గింత పెద్ద ఢిల్లీ, గింత పెద్ద కథ, నువ్వు గింత పెద్ద రాష్ట్రాన్ని పెట్టుకొని, క్యాపిటల్ని పట్టుకొని చిన్న చిన్న మద్యం షాపులు నడుపుతున్నావు, నువ్వు ఎట్లుండాలి అసలు, మద్యం దుకాణాలు అంటే తల మెరవాలని చెప్పిందట. ఇక నిజంగానే అరవింద్ కేజ్రీవాల్ అరే నిజమే కావచ్చు, ఏకేఆర్ఏ అనుకొని తల మెరవాలని చెప్పి గవర్నమెంట్ దుకాణాలు అన్నిటి ప్రైవేట్ చేసి ఏం చేసిన ఆఖరికి కవితకు సంబంధించినటువంటి దోస్తులు ఉన్నారు కదా, ఇప్పుడు అరవింద్ రామచంద్ర పిల్లై, లేకపోతే శరత్ చంద్రారెడ్డి, ఈ రాఘవ అని చెప్పి వీళ్ళు అభిషేక్ అని చెప్పి, తర్వాత అరుణ్ అరోరా, దినేష్ అరోరా అని చెప్పి వీళ్ళు ఉన్నారు. వీళ్ళందరితోటి కవితక సమీర్ మహేంద్రు ముఖ్యంగా ఇండో స్పిరిట్ కంపెనీ ఓనరు, వీళ్ళందరితో ఏం చేసిరు, దాదాపు ఒక 25 రిటైల్ జోన్లుగా వీళ్ళు పెట్టారు. 25 రిటైల్ జోన్లు, ఈ జోన్లు ఏంటి, 25 మద్యం షాపులు అన్నట్టు, మద్యం స్టోర్లు అంటే మంచిగా ఏమంటారు రెస్టారెంట్ లెక్క, బార్ అండ్ రెస్టారెంట్ లెక్క ఉంటాయి అన్నట్టు. 25 పెట్టిరు. ఇక్కడ 25 పెట్టి 25లో కవితకు 7 వచ్చినాయట, 7 కవితకు, మిగతా అన్నీ వేరేటలోకి పోయినాయి. ఈ రిటైల్ జోన్లు అన్నీ కూడా కవితకు 7 ఇచ్చారు. అప్పుడు కవితకు ఏం చేసింది, మంచి పని చేసినావు దూరా, నాకు 7 ఇచ్చినావు కదా, కాబట్టి నీకు గిఫ్ట్ పంపిస్తున్నా అని చెప్పి గోవా ఎన్నికలలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితక ఆమ్ ఆద్మీ పార్టీకి, ఆప్ పార్టీకి 100 కోట్ల రూపాయలు విరాళం ఇచ్చింది అక్క, అంటే గిఫ్ట్ కింద పంపించింది 100 కోట్లు. కాబట్టి 100 కోట్ల రూపాయలు ఎమ్మెల్సీ కవిత ఎట్లా సంపాదించింది, కవిత ఒక్కసారి ఎంపీ అయినంత మాత్రాన, లేకపోతే ఒక్కసారి ఎమ్మెల్యే అయినంత మాత్రాన, లేకపోతే ఎమ్మెల్సీ అయినంత మాత్రాన ఎమ్మెల్సీ కవిత 100 కోట్ల రూపాయలు సంపాదించవచ్చా, పాసిబుల్ అవుతుందా కాదా అనేటటువంటి కోణం పైన కూడా పూర్తి స్థాయిలో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అధికారులు ఆరా తీస్తున్నటువంటి పరిస్థితి. కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ ఇదే అంశానికి సంబంధించి అంటే కవిత దగ్గర ఎంత డబ్బు ఉన్నది, 100 కోట్ల రూపాయలు ఏ విధంగా ఇవ్వగలిగింది, కవిత సారాదందా ఎట్లా చేయగలిగింది అనేటటువంటి అంశం పైన కూడా
ఐటీ అధికారులు అంటే ఇన్కమ్ ట్యాక్స్ సంబంధించినటువంటి అధికారులు కూడా పూర్తి స్థాయిలో నిఘా పెట్టేటటువంటి ప్రయత్నం చేస్తున్నారంటూ కూడా ఒక చర్చ నడుస్తున్నటువంటి పరిస్థితి. అంటే అంత ఈజీగా ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు బెయిల్ వచ్చేటటువంటి పరిస్థితి లేదు. దాదాపు కవిత ఒక 3 years జైల్లోనే ఉండాల్సినటువంటి పరిస్థితి ఉండొచ్చు అనే చర్చ వినబడుతున్నది. కాబట్టి ఎట్టి పరిస్థితులలో మా నాన్నను చూడాలంటూ కూడా కవిత మారం చేస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే మీరు చూడు, ఒకవేళ కేసీఆర్ సార్కు లేఖ రాసిందనుకో, ఈ లేఖ ఏమవుతుంది, పబ్లిక్ అవుతుంది. ఒకవేళ కవితక్క కేసీఆర్కి ఏమైనా సీక్రెట్స్ చెప్పాలంటే కూడా ఇబ్బంది అవుతుంది కదా. ఒకవేళ కేసీఆర్కి సీక్రెట్స్ చెప్పాలనుకోండి, వాళ్ళు ఏం చేస్తారు, తీహార్ జైలుకి వచ్చిన తర్వాత మీకు ఒక సిస్టమ్ తెలియదు, జైలు సిస్టమ్. ఇది చాలా భయంకరంగా ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇటు డిస్టిక్కి సంబంధించిన జైలు చూసుకుందాం. డిస్టిక్కి సంబంధించిన జైల్లో ఎవరైతే ఖైదీలు ఉన్నా కూడా, లేకపోతే ఎవరైనా అరెస్ట్ అయ్యి లోపల ఉన్నా కూడా వాళ్ళని సెట్ కింద కూర్చొని మాట్లాడుకోవచ్చు, పెద్ద ఇబ్బంది ఉంటుంది. ఇట్లా ఫేస్ టు ఫేస్ చెప్పరా అని అట్లుండదా, ఆడ డిఫరెంట్ ఉంటుంది కోణం. మళ్ళీ తీహార్ జైల్లో కానివ్వండి, చెర్లపల్లిలో కానివ్వండి, చెంచల్గూడలో కానివ్వండి, ఇవన్నీ సెంట్రల్కి సంబంధించిన కొన్ని జైలు ఉంటాయి కదా. ఈ జైల్లో ఏమవుతుందంటే ఈ పెద్ద గ్లాస్ ఉంటుంది, ఒక పెద్ద గ్లాస్ ఉంటుంది. ఇక్కడ ల్యాండ్ ఫోన్లు ఉంటాయి, 1 2 3 20 దాకా ఉంటాయి ల్యాండ్ ఫోన్లు. ఒకవేళ కేసీఆర్ మండే రోజు కవితను కలిసినా కూడా గీడ సార్ నిల్చుంటాడు, ఇది అవుట్ సైడ్ ఇది గీడ కేసీఆర్ నిల్చుంటాడయ్యా. నీకు చెప్తీగా, కేసీఆర్ సార్ ఇక్కడ నిల్చుంటాడు. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితక్క ఇక్కడ ఉంటుంది, ఏడా లోపట. కవితకు సెకండ్ పాయింట్లోనో, ఫస్ట్ పాయింట్లోనో, 4th పాయింట్లోనో ఉంటుంది అక్క. సెకండ్ పాయింట్కి వచ్చి కవితకు అట్లకెళ్ళి బాపు చెప్పే అని అనుడితోటే ఇటు కేసీఆర్ సారు ఏమైంది బిడ్డ, ఇంత పెద్ద తప్పు చేతివి, పాడై మన ఇజ్జత్ వాయ కదా అని చెప్పి ఇటు కేసీఆర్ సార్ చెప్తాడు. కేవలం ఇట్లనే ఉంటుంది, అంతకు మించి ఏముండదు. ఆమె అట్లకెళ్ళి ఫోన్లో మాట్లాడి ఇట్లకెళ్ళి. ఇంకో ఆప్షన్ ఏం చెప్పరా, ఇప్పుడు ఈ 2 ఫోన్లు ఉన్నాయి అనుకుందాం. ఈ 2 ఫోన్లు కాలింగ్ కొట్టుడు ఉండదు, 1 2 కాలింగ్ కొట్టుడు లేదు. 2 ఫోన్లు ఒకటేసారి లేపాలి. ఇట్లా లేపుడుతోటి ఇద్దరు మాట్లాడుకోవచ్చు. అంటే ఇట్లా జైల్లో ఒక సిస్టమేటిక్ ఉంటుంది. కానీ కవితక్క మాత్రం సిస్టమేటిక్ లేదు కదా. కవితక్క అంటేనే బంగారు తెలంగాణ కథ, బతుకమ్మ ఇవన్నీ ఉంటాయి కదా. కాబట్టి కవితక్క రాయల్ లైఫ్ని అనుభవించినటువంటి వ్యక్తి. నందినగర్లో కవితక్క ఇల్లు 100 కోట్ల రూపాయలతో ఉంటుంది. అక్క రాయల్ లైఫ్ అనుభవించినటువంటి వ్యక్తి సడన్గా తీహార్ జైలు ఓడితో ఇబ్బంది పడతారు కదా. ఆ ఇబ్బందులలోనే కవితకు ఉన్నటువంటి పరిస్థితి. మొత్తానికి కేసీఆర్ మాత్రం చాలా క్లియర్గా రేపు పోయేటటువంటి మండే రోజు పోయేటటువంటి కార్యక్రమం కూడా చేస్తున్నట్టుగా కూడా ఒక చర్చ వినబడుతున్నటువంటి పరిస్థితి. సో చూడాల్సిన అవసరం ఉంటుంది, సో ఏం జరగబోతుంది అనేది. కానీ ఒక విషయం మాత్రం వాస్తవం, కవిత మాత్రం ఎట్టి పరిస్థితిలో బయటకు వచ్చేటటువంటి పరిస్థితి అయితే లేదు. ఆమె ఒకవేళ వచ్చినా కూడా మళ్ళీ చాలామంది ఇబ్బంది పడుతుంది. ఈడికే కవితక్క బయటకు వస్తే మళ్ళీ ఆళ్ళ నీళ్ళని బెదిరించుంటుంది, ఉపాయం కడుతుంది అక్క అని చెప్పి. ఇంకోటి ఏంది, కవితక్క చేయబట్టి చాలామంది ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి కొంతమంది ఎమ్మెల్యేలు కానివ్వండి, ఓడిపోయినటువంటి నేతలు కానీ వాళ్ళు చెప్తున్నటువంటి మాట ఏంది, మీరు చూడుర్రి. ఎమ్మెల్యే ఎన్నికలలో ఫర్ ఎగ్జాంపుల్ మనం మాట్లాడుకుందాం, కవితకు సంబంధించిన టాపిక్ కాబట్టి కొంచెం మాట్లాడే ప్రయత్నం చేద్దాం, గట్టిగానే మాట్లాడదాం. ఈసారి కవితకు సంబంధించి ఎమ్మెల్యే ఎన్నికలు 119 నియోజకవర్గాలు ఉంటే ఇలా దంద ఎట్లా జరిగిందో చూడుర్రి. మన కేసీఆర్ సార్ ఎన్ని టికెట్లు ఎరికేనా? కేసీఆర్ సార్ కేవలం 20 టికెట్లు మాత్రమే ఇచ్చిండట. 20 టికెట్లు మాత్రమే, మిగతా అన్నీ కూడా కొంతమంది పోయి కవితక్క కాలుముక్కురు డైగొట్టే బ్యాచ్ ఉంటుంది కదా, అక్క ప్లీజ్ అక్క దండం పెడితే నాకు టికెట్ కావాలని అడిగేటోళ్ళు ఉంటారు కదా. సో దాదాపు కవితక్క వితౌట్ కేసీఆర్ పర్మిషన్ ఆమె 35 టికెట్లు ఆమె ఇప్పించే ప్రయత్నం చేసిందట, ఎమ్మెల్యే టికెట్లు. ఆల్రెడీ కవితకు తెలుసు ఆడెవ్వరు కూడా గెలిచే పరిస్థితి లేదు, వాళ్ళందరూ కూడా వాళ్ళ అవినీతి పరులు, వాళ్ళ హంతకుల కంటే ప్రమాదం, వాళ్ళు మొత్తం దందా చేసినటువంటి బ్యాచ్, వాళ్ళకి టికెట్ ఇస్తే 80% ఓడిపోతారనే అంశం కూడా కవితకు తెలుసు. అయినప్పటికీ కూడా లేదు నేను చెప్పినట్టే నడవాలని చెప్పి కవితకు వాళ్ళకి టికెట్లు ఇప్పించే ప్రయత్నం చేసింది. కవితకి ఇచ్చినటువంటి 35 టికెట్లలో కేవలం 3 నుండి 4 టికెట్లు మాత్రమే గెలిచినాయి, అంటే 3-4 మాత్రమే గెలిచారు. తర్వాత ఇక మన హరీష్ బ్రో అంటే మీకు తెలుసు ఎట్లుంటుందో కథ, ఓ 5 10 ఇస్తారు, సరే అడిపో చూసుకోపోరాదని చెప్పి. ఇక మన తానికి బ్యాచ్ మన సంతోష్ అన్నకు 5 10. ఇక మిగతా మన కేటీఆర్ బ్రో, ఇక మీకు కేటీఆర్ బ్రో గురించి తెలుసు కదా, 50 టికెట్లు ఆయన ఇచ్చినా ఆశ్చర్యపోయిన అవసరం లేదు. అంటే గింత పెద్ద దంద చేసిరు వీళ్ళంతా. ఓడిపోయేటటువంటి వ్యక్తులకు టికెట్లు ఇచ్చి మొత్తం పార్టీని యాగం చేసేటటువంటి ప్రయత్నం చేసిరనే చర్చ కూడా వినబడుతున్నది. ఎమ్మెల్సీ కవితకు చేసినటువంటి దంద అంతా ఇంత కాదు, ఆఖరికి ఆంధ్రాకి సంబంధించినటువంటి లిక్కర్ పాలసీలో కూడా కవిత హస్తం ఉందనే చర్చ వినబడుతున్నది. ఆ బూము ఇక ఏదో బెల్టో గిల్టో భలే ఉంటాయి అవి ముచ్చట్లు పాడాయి. ఆ బెల్టు గిల్టు పవర్ స్టార్, అది కూడా పెట్టిండు. పవర్ స్టారు, రాజధాని పెట్టిండు. ఏం మామూలుగా ఉండే ట్రైన్ల పేర్లు పెట్టిండయా, ఏదో రాజధాని, తిరుమలన ఏదో పెట్టిండు. మందు పేర్లు ఎట్లా పెట్టిండో ఏమో జగన్మోహన్ రెడ్డి సార్. కానీ మొత్తానికి స్పెషల్ స్టేటస్ చాలా ఉంటాయి, మందు పేర్లు బాగుంటాయి. ఇలా కొడితే వస్తాయి కానీ గులుగుల్లా
భలే ఉంటాయి వీళ్ళ కథలన్నీ మంచిగా ఉంటాయి. అయితే ఈ ఆంధ్రాకి సంబంధించినటువంటి ఏదైతే లిక్కర్ పాలసీ ఉందో ఈ లిక్కర్ పాలసీలో కూడా ఎమ్మెల్సీ కవిత హస్తం ఉంది అనేటటువంటి ఒక చర్చ కూడా వినబడుతున్నది. ఢిల్లీకి సంబంధించిన విషయంలో కూడా కవిత కీలకమైనటువంటి పాత్ర పోషించింది. ఇక్కడ ఆంధ్రాకి సంబంధించిన విషయంలో కూడా కవితకు సంబంధించినటువంటి కంపెనీలు అంటే మద్యం తయారీకి సంబంధించినటువంటి కంపెనీలు కవితకు సంబంధించి ఉండొచ్చు అనేటటువంటి ఒక చర్చ కూడా బలంగా వినబడుతున్నటువంటి పరిస్థితి. ఢిల్లీకి సంబంధించి 7 ఉన్నాయి, కవిత ఇక్కడికి సంబంధించి ఇక్కడ ఆంధ్రాకి సంబంధించి ఒక 5 నుండి 4 కంపెనీలు కవితకు సంబంధించి ఉండొచ్చు అనే ఒక చర్చ కూడా వినబడుతున్నటువంటి పరిస్థితి. అయితే 7 కంపెనీలు ఏదైతే ఢిల్లీకి సంబంధించిన రిటైల్ కంపెనీలు ఉన్నాయో ఈ రిటైల్ కంపెనీలు మొత్తం కూడా మీరు చూడండి ఎట్లుంటుందో కథ. ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణలో అయినా ఇతర రాష్ట్రాల్లోనైనా గవర్నమెంట్కి సంబంధించినటువంటి వైన్ షాపులు ఉంటాయి కదా. ఇప్పుడు మనం పోతాం కదా తిరుమల వైన్స్, వినాయక వైన్స్, ప్రియాంక వైన్స్ అని కొన్ని షాపులు ఉంటాయి. ఆడ ఎప్పటిదాకానయా 10 గంటలు లేకపోతే 10:30 దాకానే ఉంటుంది టైం. కానీ వీళ్ళకి సంబంధించినటువంటి మద్యం దుకాణంలో అట్లా కాదు. వీళ్ళు వర్క్ ఫ్రమ్ హోమ్ అన్నట్టు హోమ్ డెలివరీ ఉంటుంది. వీళ్ళకు హోమ్ డెలివరీ ఎప్పుడైనా బుక్ చేసుకోవచ్చు ఆన్లైన్లో. స్విగ్గీ జొమాటో ఎట్లుంటుందో వీళ్ళ దందా కూడా అట్లనే. మందు బుక్ చేసుకోవచ్చు, బిర్యానీ ప్యాకెట్ బుక్ చేసుకోవచ్చు, మనం ఏమైనా చేయవచ్చు. అంటే డెలివరీకి సంబంధించిన అంశాన్ని కూడా ఢిల్లీలో తెరపైకి తీసుకొచ్చారు. ఇంకో చర్చ కూడా మీకు చెప్తా. ఏదైతే ఈ 7 షాపులు ఉన్నాయో ఫర్ ఎగ్జాంపుల్ మనం వైన్ షాపులు అనుకుందాం, వాళ్ళు జిఎస్టీ కట్టాలి, వ్యాట్ కూడా కట్టాలి, వాళ్ళకి వచ్చే దాంట్లో సగం జిఎస్టీ కట్టాల్సిన బాధ్యత ఉంటే గవర్నమెంట్ కట్టాలి. కానీ ఈ 7 రిటైల్ షాపులు చెప్పి ఓన్లీ కవితక్క జిఎస్టీ కట్టొద్దని చెప్పి ఈ 25కు సంబంధించినటువంటి మద్యం దుకాణాలు మొత్తం కూడా జిఎస్టీని మొత్తం కూడా మాఫీ చేసే ప్రయత్నం చేసింది ఎవరు? మనీష్ సిసోడియా, ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి, ఎక్సైజ్ శాఖ మినిస్టర్. వీళ్ళందరూ కూడా గిదే దందా. కాబట్టి మొత్తం ఢిల్లీ మొత్తం ఖాళీ అయిపోయింది. ఆమ్ ఆద్మీ పార్టీ అంటే ఖాళీ అయిపోయేటటువంటి దశకు వచ్చింది. అరవింద్ కేజ్రీవాల్ ఖాళీ, మనీష్ సిసోడియా ఖాళీ, కవితక్క ఖాళీ, అక్కడ ఉన్నటువంటి బడా నేతలందరూ కూడా ఖాళీ అయ్యేటటువంటి పరిస్థితి. సో చూడాల్సిన అవసరం ఉంటుంది. ఏం జరగబోతుంది, ఏ విధంగా ముందుకు పోతారు అనేది చూడాలా. మొత్తానికైతే ఎమ్మెల్సీ కవితక్క బయటకు వచ్చేటటువంటి పరిస్థితి మాత్రం ఉండకపోవచ్చు అనేటటువంటి ఒక చర్చ కూడా వినబడతా ఉన్నది. అందుకు మండే రోజు కేసీఆర్ వాళ్ళ బిడ్డను చూడడానికి ములాఖతు తీసుకొని పోబోతున్నారనేటటువంటి ఒక చర్చ కూడా వినబడుతున్నటువంటి పరిస్థితి. చూద్దాం ఏం జరగబోతుందో.